నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా శాఖంబరిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు 5 టన్నుల వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయ గర్భగుడి అలంకరణ. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. స్మార్ట్ ఫోన్ మరియు క్యూఆర్ స్కానర్ సౌకర్యం ఉన్నవారు సులభంగా తమ ఖాతాలో డబ్బులు జమ చేసుకునేలా టెక్నాలజీ. గోకవరంలో నూతనంగా ప్రారంభమైన శివ వెంకట భవానీ సొసైటీ బ్యాంక్ ప్రజలకు ఆర్థికంగా ఎంతో అండగా నిలవనున్నట్లు తెలిపిన బ్యాంకు మేనేజ్మెంట్. పీఠాపురంలో ఉత్సాహంగా అమరావతి ఛాంపియన్షిప్ 2026 ఎంపికలు. ఆర్ఆర్బీహెచ్ఆర్ హై స్కూల్లో ఘనంగా క్రీడా పోటీల నిర్వహణ. కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారిని శాకంబరీ దేవిగా అద్భుతంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథిబాబ్జీ ఈవో వీర్రాజు చౌదరి మాట్లాడుతూ 5 టన్నుల వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయ గర్భగుడిని అమ్మవారి మూల విరాటును నయన మనోహరంగా అలంకరించడం జరిగిందన్నారు. ఈ విశేష అలంకరణను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతుందన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. उसके దేవుని దీక్ష ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ముఖ్యంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శాకంబరీ అవతారంలో చాలా ఘనంగా, గొప్పగా మా పూజారులు అందరూ కూడా, టెంపుల్ స్టాఫ్, పూజారులు చాలా గొప్పగా అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా రాత్రి 9 గంటల వరకు ఉంటుంది, వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. నిన్న కూడా వాట్సాప్లో అందరికీ మెసేజ్లు పంపడం కూడా జరిగింది. దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి దాతలు ఎన్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ వారు, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా వచ్చి గర్భగుడిలో మొత్తం వాళ్ళే అలంకరణ చేయడం జరిగింది. ఎప్పుడు చేస్తున్నారు, ఈసారి కూడా వాళ్ళే చేయడం జరిగింది. మిగిలినటువంటి భక్తులందరూ కూడా కాయగూరలు ఇవన్నీ కూడా వాళ్ళు పంపించడం జరిగింది. సుమారు 200 మంది మహిళలు నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 దాకా కూడా ఉండి ఇవన్నీ కూడా అలంకరణ చేయిస్తున్నందుకు వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ తరపుని, ఈవో గారి తరపుని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రతి ఏడాది సహకరించినట్టే ఏడాది కూడా సహకరించడం జరిగింది. మరి 1 గంట సేపులో మన నగర శాసనసభ్యులు కొండవారు కూడా వచ్చి దర్శనం చేసుకుంటా అని చెప్పారు. ఆయన కూడా తప్పకుండా 11 గంటలకల్లా వచ్చి దర్శనం చేసుకుంటారని మీ ద్వారా తెలియపరుస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత పురాతనమైన, ప్రాచుర్యమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో ఈరోజు ఈ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు అమ్మవారిని శాకంబరీ అలంకరించి అందరికీ దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారు ఈ శాకంబరీ చేయడం వల్ల సకాలంలో వర్షాలు పడాలని,
అతివృష్టి అటువంటి ఏమన్నా ఉన్న కాలదోషాలు కూడా పారద్రోలే విధంగా ఈ శాకాంబరి అలంకారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శాకాంబరి అలంకారానికి ఉదయం నుంచి కూడా మా అర్చక స్వాములు, మా సిబ్బంది, అదేవిధంగా ముఖ్యంగా మా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు బాబ్జీ గారు, మిగిలిన మెంబర్స్ అందరూ కూడా వారి వారి ఏదైతే ఉందో అన్ని సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఒక గంట సమయంలో స్థానిక శాసనసభ్యులు వచ్చి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా 7వ తారీఖు నాడు అమ్మవారికి సారే కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి వారు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా వచ్చే శుక్రవారం 7వ తారీఖు రోజున సారే రామాలయం దగ్గర నుంచి అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, అదేవిధంగా స్వీట్సు, సల్లివిడి ఏదైతే ఉందో అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ పదార్థాలన్నీ కూడా ఆవిడకి ఇవ్వడం వలన మీరు అనుకున్న కోరికలు నెరవేర్చే చల్లని తల్లి, చక్కని తల్లి అమ్మవారు. కాబట్టి మీకు 7వ తారీఖు కూడా వస్తుంది. అప్పటికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుని మహిళామూర్తులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారని, వచ్చే వాళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి, అదేవిధంగా మా ధర్మకర్తల మండలి వారి సహాయ సహకారాలతో, అర్చక స్వాములు, మా సిబ్బంది సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సకాలంలో వర్షాలు పడటం, అదేవిధంగా అతివృష్టి ఏదైనా వచ్చే వ్యాధులు అటువంటి నిర్మూలన కోసం ఈ అమ్మవారికి శాంతి స్వరూపుగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం వరకు శాకాంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని చూసి తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుచున్నాం. అదేవిధంగా 7వ తారీఖున రాబోయే సారి కార్యక్రమంలో కూడా సిటీ నగరంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుచున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కొత్త కోరంగి గ్రామంలో గ్రామదేవత శ్రీ ఎల్లమ్మవారి ఆలయంలో శాకాంబరి అలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గురు పౌర్ణమి పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ ఎల్లమ్మ తల్లిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అత్యంత మనోహరంగా శాకాంబరి దేవిగా అలంకరించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి శాకాంబరి అలంకరణ విశేషాలను తిలకించేందుకు కుంకుమ పూజలు నిర్వహించడానికి చుట్టుపక్కల నుండి మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, స్థానిక మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా కోరంగి గ్రామం వృద్ధి చెందిందండి. ఏ విధంగా అంటే విద్యాపరంగా ఎవరు వచ్చారండి? మన అమ్మవారిని కొలిస్తే సరస్వతీదేవి వచ్చిందండి కోరంగి గ్రామానికి. ఆమె వచ్చి ఆ కైట్ కాలేజ్ అయినో, ఫార్మసీ కాలేజ్ అయినో, ఐటీఐలోనో అన్ని ఎడ్యుకేషన్లు వచ్చి అమ్మవారికి ఈవేళ ఎంత వైభవంగా ఈవేళ ఉంటుంది అంటే అమ్మవారు అప్పుడు తన దగ్గరుండి చేయించుకుందని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయించుకొని అమ్మవారి ఈవేళ గురు పౌర్ణమి. ఈ యొక్క అమ్మవారి ఆలయం కట్టేటప్పుడు కూడా చిన్న సంఘటన అండి. మేస్త్రి గారు ఆ శివుడిని ఎందువల్లంటే 12 అడుగులు స్లాబ్ పైనుంచి పడిపోయాడండి. వెనకాల ఏదో ఉందని చెప్పి పరంజమేంచి వెనక కాలు ఎత్తే వెనకాల కాలు తెలియక ఉన్నదనుకుని గవాలు కాలు ఎత్తే కింద పడిపోయింది. 12 అడుగులు ఎత్తి నుంచి పడిపోతే పువ్వు వచ్చి పడ్డారండి కింద. ముందు ఆ పువ్వు మీద ఈ మేస్త్రి గారు పడ్డారండి. అంటే అమ్మవారి మహత్యం చూడండి. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నాగుపాము ఈ వేళ కూడా ఉందండి. ఎప్పుడైతే మేము ఆలయంలో ఈ ఆలయం చేద్దాం అనుకున్నామో అమ్మవారి చుట్టూ కూడా ఉందండి. ప్రత్యక్షంగా నాగుపాము చాలా మా పట్టాబన్నీ కూడా చూసుంటాడు. ఎందువల్లంటే ఇది అది దగ్గర 30 అడుగులు పొడవు ఉన్నటువంటి నాగుపాము ఈ వేళ కూడా ఇక్కడ సంచరిస్తూ ఉందండి. ఆ ఎల్లమ్మ తల్లిగా అది ఆయన తెలుసండి. చూసి ఎందువల్ల అందరికంటా కనపడతండి. అమ్మవారిని నిష్ఠాగస్తులతో ఎవరైతే పూజించుంటారో వారికి కనపడుతుంది. అయితే అమ్మవారు ఒకసారి మా ఊరు రోజు దీపాలు పెడతాం, ఓం రాస్తాం. అలాగే తల్లి అన్ని విధాలుగా చెప్పి చేయించుకుని ఎన్నో నిదర్శనాలు చూపించిందమ్మా. అయితే తల్లికి ఇంకా నిత్య నైవేద్యం కావాలని కోరుకుంటుంది. మహానైవేద్యం, అఖండ దీపం
ఆ రెండు కూడా నేను నెరవేర్చలేకపోతున్నానమ్మా. ఎప్పుడు కూడా దానికే పేసి పెడుతుంది, కల్లో కూడా కనబడి. ఎవరో పళ్ళని చెంపు తేవాలనుకుంటే అన్నం వండి గిన్నె బయటెడుతుందంట. ఎన్నిసార్లు గిన్నె వద్దు, మాకు చెంపే కావాలంటే ఆ గిన్నె ఇస్తున్నాడంట అతను. అయితే ఏంటి నిదర్శనం అనుకుని ఆ గిన్నె పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారు? నన్ను రోజు ఆ గిన్నెతో అన్నం వండి పెట్టమని. అలాగంతంత నిదర్శనాలు చూపించదమ్మా తల్లి. తల్లి అంటే చిన్న తల్లి కాదు, చాలా గొప్ప తల్లి, చాలా పట్టుదలైన తల్లి. ఏది కావాలంటే అది అలా నెరవేర్చుకుంటుంది అందరి మనసుల్లో ఉండి. తల్లి మాత్రం మమ్మల్ని నిద్రపోనివ్వదమ్మా. ఏది కావాలంటే అది ఇష్టమైనవి కూడా నాకు ఫలానాది వండవే అంటది, నాకు ఫలానా చెయ్యి అంటది, అలాగే చేయించుకుంటుంది. అదమ్మా తల్లి చేసేది అంతానే. కొత్త కోరంగి గ్రామ దేవత అయిన ఎల్లమ్మ తల్లికి మన శాకాంబరి అవతారం. మళ్ళీ గ్రామస్తులు మహిళలందరూ కూడా సారీ పెట్టాలని నిర్ణయించుకుని సారీ ఎంతో వైభవంగా సారీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అలాగా తేజవంతంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామస్తులందరూ కూడా సంబరం చేసినా కూడా చాలా చక్కగా ఎల్లమ్మ తల్లికి సంబరం చేస్తారు అందరూ గ్రామస్తులందరూ కలిసి. ఎప్పుడు కూడా మన గ్రామ దేవత చల్లగా ఉంటే మనలందరినీ కూడా, గ్రామస్తులందరినీ కూడా చల్లగా చూస్తుంది. పూర్వం నుంచి ఉన్న ఆచారం ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెట్టాలని. అందుకని ఆ మహిళలందరూ కూడా ఎంతో చక్కగా వచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాకినాడ పెద్ద మార్కెట్లో గల శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించడం జరిగిందని కమిటీ సెక్రటరీ కామిరెడ్డి సాయిరాం, సభ్యులు సాయి కుమార్ పేర్కొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయినాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే సాయిబాబా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సాయినాథుడికి ప్రత్యేక అలంకరణలు, మహాభిషేకం, హారతులు, వేద మంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సాయి భజన మండలి అన్నదానం నిలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయిబాబా ఊరేగింపు, దత్తహోమం, శ్రీ సాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కామిరెడ్డి వరప్రసాద్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పుణ్యతిథోత్సవాలు గత 1954లో నుంచి స్టార్ట్ అయినాయి. అంతకుముందు స్థాపితం 1942లో స్వర్గీయ కామిరెడ్డి సత్యరాజు గారి చేత స్థాపించబడినటువంటి ఈ ఆలయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాయి గురు పౌర్ణోత్సవాలు, సాయి సమాధోత్సవాలు, సాయి పుణ్యతిథోత్సవాలు, అలాగే సీతారామ కళ్యాణం, అనేక దత్తాత్రేయ వైభవం, దత్తాత్రేయ యొక్క జన్మదిన కార్యక్రమం అనేక రకాలుగా మేము జరుపుతూ వచ్చాం. పెద్దలు వేసినటువంటి పునాదిని మేము అందరం కూడా కమిటీ అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నామట. అలాగే ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం, అంటే ఆనాడు స్థాపించినటువంటి 1942లో స్థాపించినటువంటి నిత్యాన్నదానం ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా వచ్చిన జనాలందరికీ కూడా ఆకలి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతూ దగ్గర 100 మంది నుంచి 150 మంది వరకు కూడా ప్రతిరోజు పెడుతూ జరుగుతుంది. అలాగే భక్తులు కూడా చాలా విరివిగా వచ్చినందుకు వారి సదుపాయార్థం కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసి వారి సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఇలా ముందుకి ఇంకా జనదాభివృద్ధి అవ్వాలని భక్తుల్ని కోరుకుంటూ మేము అందరికీ కూడా
కాకినాడ పెద్ద మార్కెట్ వీధిలో ఉన్నటువంటి మన సాయిబాబా షిరిడి సాయిబాబా గారి గుడిలో ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా మేము నిర్వహిస్తున్నామండి. నా పేరు సాయి కుమార్, నేను ఈ గుడి కమిటీ మెంబర్ని. ఉదయం నుంచి కూడా అభిషేకాలు, పూజలు చాలా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటాం. భక్తులు ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద వితరణ కూడా బాగా జరుగుతోంది. అలాగే పల్లకి ఉత్సవానికి కూడా ఏంటంటే మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి వెళ్ళడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా గుళ్ళో చాలా వైభవంగా ఈ గురు పౌర్ణమి వేడుకలు, ప్రతి గురువారం ఏంటంటే బాబా గారి వేడుకలు, ప్రతి పండగకి కూడా పుణ్య దినోత్సవాలకి కూడా చాలా అత్యంత వైభవంగా మేము ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కాకినాడలోనే కాదు, ఈ మన తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 365 రోజులు నిత్య అన్నదానం జరిగేటువంటి ఏకైక గుడి మన షిరిడి సాయిబాబా గుడి అండి. ఈ గుడిలో ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంటుంది. అలాగే ప్రతి వేడుకకి కూడా ఏంటంటే అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాద వితరణ కూడా ప్రతి భక్తుడికి అందేలాగా, చివరి భక్తుడికి కూడా అందేలాగా మేము ఏంటంటే ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు కూడా ప్రతి కార్యక్రమాలని కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి మా కమిటీ సభ్యులు అందరితో కలిసి అందరూ కూడా ఏంటంటే సమిష్టిగా ఈ వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటామండి. ప్రతి వేడుకకి కూడా ఏంటంటే ఎక్కడ ఏ భక్తుడికి కూడా అసౌకర్యం కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈరోజు దగ్గర 1000 మందికి పైగా భోజనం ఏంటంటే మనకి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మాబాగారి గుళ్ళో కొత్తగా మనం అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ గుళ్ళో పైన ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో మనం ఈ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి. కింద మనకి ఏంటంటే హోమాలు అన్నీ కూడా కార్యక్రమాలు, ఈరోజు దత్త హోమం కూడా జరుగుతుందండి. అలాగే ఈ హోమాన్ని కూడా ఏంటంటే ఉదయం నుంచి నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏంటంటే వేడుకలు జరుగుతుంటే ఈ ప్రత్యేక దినాల్లో, పర్వదినాల్లో ఇంకా అత్యంత వైభవంగా ఏంటంటే మేము చేయడానికి మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వీళ్ళ సహాయ సహకారాలతో చాలా అత్యంత వైభవంగా ఘనంగా చేయడానికని మేము ఎప్పుడూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటామండి. కాకినాడ నగరంలో స్థానిక పల్లంరాజు నగర్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గంగోత్రి శ్రీను మాట్లాడుతూ, కాకినాడ పల్లంరాజు నగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుండే సాయిబాబా వారికి కాగడ హారతి, పంచామృతాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అదేవిధంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందన్నారు. గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ గురు పౌర్ణమి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నున్నా సూర్యనారాయణ, ట్రెజరర్ నైనాల గాంధీ, కమిటీ సభ్యులు మాదిరెడ్డి సత్యనారాయణ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అథానో అగ్ర ఆవహ రాజస్ఫోటకం సహస్రిణో ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి సాయి. మోహన్ బాబా సాయి సాయి సాయి. ఎదరండి శ్రీనివాస్ గారు, ఎదరండి సార్. ఓకే స్టార్ట్. పల్లవరాజు నగర్లో రోడ్ నెంబర్ 1 పల్లవరాజు నగర్లో అపురూపంగా పల్లవరాజు నగర్ భక్తులేంటి, ఇక్కడికి వచ్చే భక్తులేంటి, కార్యకర్తలేంటి, ఈ గుడి అభివృద్ధి చేసే మహానుభావులు అందరూ కూడా ఈ గుడి యొక్క అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి ఈరోజు చాలా పవిత్రతగా, చాలా అందరూ భక్తులు సంతోషపడేలాగా బాబా అలంకరణ ఏంటి, బాబా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల వసతులు సపోయాలు ఏంటి అని బాగా చేస్తున్న కమిటీ మెంబర్లు, అలాగే నైనాల గాంధీ గారు, అలాగా
నున్న సూర్యనారాయణ గారు, ఇంకా సత్యనారాయణ గారు, ఈశ్వరరావు గారు, మేడం పేరు సురేఖ మేడం గారు, నాన్నగారు, ఇంకా తదితరులు మొత్తం పెద్దలందరూ కూడా ఈ గుడి ఒక అభివృద్ధి కోసం చాలా కష్టపడి ప్రతి భక్తుల్ని ప్రేమతో పిలిచి వాళ్ళందరూ కూడా ఆదర్శవంతులు అయ్యేలాగా ఈ గుడి యొక్క అభివృద్ధికి పాల్గొని మాకెంతో సపోర్ట్ ఇచ్చి ఆ కమిటీ వాళ్ళకి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో చేస్తున్న భక్తులు. అలాగే ఈ ఒక అన్నదానం కార్యక్రమం కూడా ఎప్పుడు వేలాది మందికి పెడతాం. ఈరోజు కూడా అలాగే అందరు వేలాది మందికి వీళ్ళనే భేదం లేకుండా కలమతాలు అంటే ఎటువంటి మతాల భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్నదానం పెడదాం అనే సురేఖ మేడం గారి ప్లానింగు, ఆ నైన్ల గాంధీ గారి ప్లానింగు, అలాగే సూర్యబాబు గారి ప్లానింగు, ఇలాగే పెద్దలు సత్యనారాయణ గారి ప్లానింగ్ అందరితో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని చక్కబెడుతున్నాం. ఇది మాట్లాడుతున్నా నేను గంగోవతి నేను ఈ గుడికి ఒక పెద్దగా నన్ను కేటాయించి నాకు ఈరోజు మాట్లాడే అవకాశం కలిగించారు బాబా సన్నిధిలో. దీనికి మాకు సపోర్ట్ ఇచ్చింది కూడా రాజకీయ నాయకుల్లో కొండబాబు గారు, లబ్బయ్య గారు, శర్మ గారి, వర్మ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మంచి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు. మేము వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మున్సిపాలిటీ సబ్జెక్ట్కి ఎప్పుడూ గౌరవిస్తున్నాం. గుడి ఎప్పుడు శుభ్రంగా చూస్తున్నారు. ఇది చాలా పెద్ద గుడి అనుకోండి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు గౌరవిస్తూ ఈ గుడిని ఎప్పుడు శుభ్రంగా చూస్తున్నారు. ముగ్గులేని కానీ దీనికైనా చేస్తున్నారు. వాళ్ళందరికీ బాబా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడున్న పెద్దలకి, ఈ వీడియో తీసే మహానుభావులు కూడా మాకు చాలా సహకరించి ఈ గుడి పౌర్ణమి సందర్భంగా ఈ బాబా భక్తులుగా అందరూ కూడా ఈరోజు వీడియో తీసిన పెద్దలకు కూడా మేము నమస్కారం చేస్తున్నాం. కమిటీ వాడికి ఏంటి వీళ్ళందరికీ కూడా ఈ ఏళ్ళ అన్నదానం కూడా వేలాది మంది, ఇంతమంది చెప్పలేము, వేలాది మందికి అన్నదానం జరుగుతుంది. అందుకని మాకందరికీ సపోర్ట్ ఇచ్చిన కెమెరామ్యాన్లకి ఏంటి, సురేఖ మేడం గారికి ఏంటి, నన్నెల గాంధీ గారికి, సూర్యబాబు గారికి, మా పెద్ద సత్యనారాయణ గారికి, అందరికీ కూడా ఈశ్వర గారికి ధన్యవాదాలు చెప్తూ అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. అంటే ఈ గు అంటే అంధకారము, రు అంటే జ్ఞానము. అంటే గురువుకి ఒక దైవ స్నానం ఇచ్చి అంధకారం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్లేదే గురు పౌర్ణమి అని అర్థం అండి. సో అందుకని ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో వచ్చి ఈ పర్వదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటాడు. దత్తాత్రేయుడికి అయితేనేమి, మన సాయినాథ్ మహారాజుకి అయితేనేమి, ఇలా గురువులందరికీ కూడా ఈరోజు వ్యాస మహాముని దగ్గర నుంచి అందరికీ కూడా ఈరోజు మన వేదాల ప్రకారం వాళ్ళందరినీ మననం చేసుకొని మనం జ్ఞానం అనే ఒక వెలుగులోకి రావాలని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి గంగోత్రి శ్రీని గారు దంపతులకి మరియు సపోర్ట్ చేస్తున్న మిగతా సభ్యులు అందరికీ కూడా ఈ గాంధీ గారు వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ముందుకి ఈ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నా పేరు సురేఖ, ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పిఠాపురం విరవాడ రోడ్డులోని శ్రీ సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు హరిభావ్ నీటిల్గర్ మహారాజ్ మాట్లాడుతూ, పిఠాపురంలో భక్తి నివాస్ ప్రారంభమైన నాటి నుండి ఇదే తొలి కార్యక్రమం కావడం విశేషమన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని గత 3 రోజులుగా పలు ఆధ్యాత్మిక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు గురు పౌర్ణమి పర్వదినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని పేర్కొన్నారు. ఈ వేడుకలకు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుండి స్థానిక పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి గురువు ఆశీస్సులు పొందారని మహారాజ్ తెలిపారు. విచ్చేసిన భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ అన్నపానీయాలు, తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జగదీష్ జోషి, భక్తి నివాస్ సభ్యులు, సాధకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదర్శనం శ్రీ గురుదేవదత్త. ఈరోజు గురు పూర్ణిమ, అత్యంత పవిత్రమైన పర్వకాలము. ఈ సంవత్సరం పీఠాపురంలో మా సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తి నివాసం కన్స్ట్రక్షన్ అయింది. ఈ సందర్భంగా మేము మొదటి గురు పూర్ణిమ ఇక్కడ పీఠాపురంలో సెలబ్రేట్ చేస్తున్నాం. అందరు భక్తులు మహారాష్ట్ర నుంచి దాదాపు 600-700 మెంబర్స్ వచ్చారు.
ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో చేస్తే 1000-1500 ఉంటారు, కానీ దూరం ఉంది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి మహారాష్ట్ర వాళ్ళు, తర్వాత స్థానియ లోకల్ పబ్లిక్ కూడా చాలా సహాయం చేశారు. వాళ్ళు పరిశ్రమంతో వాళ్ళ సహాయంతోనే మనం ఈ భక్త నివాస్ కన్స్ట్రక్షన్ చేశాం. ఇది సేమ్ వాళ్ళు సహకార్యం కావాలి అలా కోరుస్తూ అందరికీ వందనం చేసి గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ చెప్తాను. ఈ గురు పూర్ణిమ సందర్భంగా 3 రోజుల ప్రోగ్రాం నడుస్తుంది. అయితే ఈరోజు 3rd డే అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చే భక్తజాలకి భోజనము, పలహారము, చాయ్ అంత ప్రబంధం ట్రస్ట్ ద్వారా ఉంటుంది. నిశ్శుల్కంగా మనం చేస్తున్నాం, ఎవరికి ఏమి ఛార్జెస్ ఉండవు. అంటే అందరూ కలిసి మన భారతీయులు ఒక దగ్గర వచ్చి ఈ భక్తి చేయాలి, దేశానికి ధర్మానికి రక్షించాలి అని ఇది మనసులో కోరిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుండే స్వామివారికి దివ్య అలంకరణ చేసి కాకడ హారతి, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం పిఠాపురం, మహారాష్ట్ర మరియు పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం శ్రీపాద వల్లభుని నామస్మరణతో మారుమోగగా భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తిపూర్వకంగా జరుపుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ విస్తృత స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నూతనంగా ప్రారంభమైన శివ వెంకట భవానీ సొసైటీ బ్యాంక్ ప్రజలకు ఆర్థికంగా ఎంతో అండగా నిలవనుందని ఆ బ్యాంక్ మేనేజ్మెంట్ తెలిపింది. గోకవరంలో ఇప్పటికే పలు బ్యాంకులు అందుబాటులో ఉన్నప్పటికీ సామాన్యులకు, లబ్ధిదారులకు అత్యంత లాభదాయంగా ఉండేలా తమ బ్యాంకు సేవలు ఉంటాయని స్పష్టం చేసింది. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని లారీ యూనియన్ ఆఫీస్ పక్కన ఈ నూతన బ్యాంకును ప్రారంభించినట్లు వారు తెలిపారు. పేదవాడికి ఆర్థిక భారం కాకుండా అతి తక్కువ డిపాజిట్లతోనే బ్యాంకు ఖాతాలు తెచ్చుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. రోజువారీ పొదుపు కోసం ఖాతాదారుల చెంతకే తమ సిబ్బంది రావడం జరుగుతుందని, స్మార్ట్ ఫోన్, క్యూఆర్ స్కానర్ సౌకర్యం ఉన్నవారు సులభంగా తమ ఖాతాలో డబ్బులు జమ చేసుకునేలా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, చిరు వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు ప్రతినిధులు కోరారు. కూడా వండర్ఫుల్ టీం దొరికారు. సో మన యాక్టివిటీస్ ఏంటంటే మా దగ్గర సేవింగ్ అకౌంట్స్, డైలీ డిపాజిట్స్, మంత్లీ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ గోల్డ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, సో కన్స్ట్రక్షన్ లోన్స్, అలాగే డైలీ లోన్స్ అని 100 days లోన్స్. సో గోకవరంలో మేము ఇన్ని బ్యాంకులు ఉన్నా మేము ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే మా దగ్గర ఉన్న ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఈ ఉన్న బ్యాంకులో లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ డిపాజిట్ అంటే రోజువారీ పొదుపు దాచుకునే సంఘము తక్కువ లేవన్నమాట. అసలు మా దగ్గర ఏంటంటే మేమే కస్టమర్ దగ్గరికి వెళ్ళి డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాం. అంటే మా వాళ్ళే వచ్చి మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర రోజు పొదుపు చేసుకొని 6 నెలలకి ఇంత వడ్డీ అని, సంవత్సరానికి ఇంత వడ్డీ అని వాళ్ళకి ఇచ్చేలాగా ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి మళ్ళీ చిన్న లోన్స్ కావాలంటే అంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఏ డాక్యుమెంట్స్ ఇచ్చి అవి ఇవ్వండి లోన్స్కి అలా తిప్పుకుంటూ ఉంటారు. మా దగ్గర అలా కాకుండా
మా దగ్గర పొదుపు కట్టిన ప్రతి వాళ్ళకు కూడా 10,000 నుంచి ₹1,00,000 దాకా ఆ కట్టిన అమౌంట్ మీద షూరిటీతోనే మేము లోన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. దాని మీద వాళ్ళు రోజువారీ కడతారు మాకు. సో ఇది ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్తో మేము ఇక్కడ లాంచ్ చేసాం. అలాంటి ఒక కాన్సెప్ట్ మన గోకవరంలో లేదండి. సో ఇవి మా ప్రీవియస్లో మేము చాలా సక్సెస్ అయ్యాం ఈ కాన్సెప్ట్లో. ఇది బ్యాంకింగ్లో ఇప్పుడు రీసెంట్గా చాలా నేషనలైజ్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఈ తత్వాన్ని పోటీ పడుతున్నాయి. సో దీన్ని మేము డిజైన్ చేసి ఇలాగా చేయడం అనేది ఇక్కడ మేము సక్సెస్ అయ్యాము చాలా ప్లేస్లో. అండ్ ఇక్కడ కూడా 100% సక్సెస్ అవుతామని ఆల్రెడీ మా స్టాఫ్ ప్రూవ్ చేశారు. అండ్ ఇంకా మాకు బ్రాంచ్ ఓపెన్ చేయకుండానే ఈ రోజుకి 104 మంది ఖాతాదారుల్ని మాకు ఈ యొక్క గోకవరం బ్రాంచ్లో మనం చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఓపెనింగ్ రోజు 36 అకౌంట్లు, అంటే ఒక కొత్త రికార్డుని వీళ్ళు నెలకొల్పాలనే ఉద్దేశంతో 36 అకౌంట్లు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. సో అది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. అండ్ ఇంతవరకు మాకు సహకరించిన మా కస్టమర్లు కానీ, మా శ్రేయోభిలాషులు కానీ, సో ఇక్కడ గోకవరంలో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం రీసెంట్గా అంటే ఇక్కడ సంస్థ మనం ఇప్పుడు పెట్టేటప్పుడు మాకు జిఆర్టీ జ్యువెలరీస్ వాళ్ళు ఒక చిన్న స్పాన్సర్షిప్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా మా మధ్యలో ఉండడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. సో అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మాకు ఈ యొక్క ఇనాగ్రేషన్కి పిలవంగా యాక్చువల్గా ఇందులో వచ్చిన వాళ్ళు చాలామంది నాకు తెలియదు అన్న ఇనిషియేట్ చేసి మాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు, అలాగే మీ పూర్తి సహకారాలు మాకు ఎప్పుడూ ఉండాలని, అండ్ మీకు కూడా మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. వచ్చిన కస్టమర్లందరికీ, అలాగే నా ఫ్రెండ్స్కి, మన స్టాఫ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా మేము ₹210 ఖాతా తగ్గించామండి. ₹210 మీరు పొదుపు అకౌంట్ స్టార్ట్ చేసుకోవచ్చు మన దగ్గర. అండ్ డిపాజిట్ వేస్తే మాత్రం ₹610 పెట్టి చేయాలి. గోల్డ్ లోన్ ఓపెన్ చేస్తే మాత్రం ₹610 చేయాలి. మిగతా డైలీ పొదుపు వాటికి మాత్రం ₹210 సరిపోతుంది సార్. అలా లోన్ ఇస్తున్నారు కదా. అవునండి. అది మనకి స్టార్టింగ్ ₹100 నుంచి కట్టినా చాలు సార్. ₹100 నుంచి రోజు కట్టుకుంటారు అనుకోండి, 1 మంత్ చూస్తాం మేము కరెక్ట్గా. 1 మంత్ 3,000 కడతారు కదా, వాళ్ళకి మనం స్టార్టింగ్ 10,000 ఇస్తామండి. తర్వాత మా 10,000 కట్టంగానే పూర్తయ్యగానే 3 నెలలే 100 రోజులు అనమాట. ఇది అంటే 10,000 ఇచ్చి 100 రోజులు కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత 20,000 ఇస్తాం. కస్టమర్ ప్రొఫైల్ బాగుంది అనుకోండి, డైరెక్ట్గా మేము 50,000 కూడా ఇస్తాం. 50,000 తర్వాత మళ్ళీ 70,000 ఇస్తాం, ₹1,00,000. అలాగా కస్టమర్ ప్రొఫైల్ నుంచి అంటే వారం రోజులు 7 రోజులు కదా, 5 రోజులు కరెక్ట్గా కడితే మీకు ఆ లోన్ అనేది కంటిన్యూగా జరుగుతుందండి. మధ్యలో మీరు బ్రేక్ చేశారనుకోండి, ఆ లోన్ అనేది మనం నెక్స్ట్ లోన్కి ఇవ్వము అట్లా. ఎందుకంటే మన సివిల్ అది చూడడం కాబట్టి ఇది కంపల్సరీ ట్రాక్ రికార్డే మెయిన్ ఇంపార్టెంట్. మీరే ఇక్కడికి వచ్చి కట్టాల్సిన అవసరం లేదు. మీకు QR కోడ్ ప్రతిదీ ఉంది. మన స్టాఫ్ వచ్చి మీ దగ్గరకు వచ్చి కట్టించుకుంటారు, డైలీ అవని లోన్ అవని కూడా. ఇది మీకు డోర్ స్టెప్ సర్వీస్ అనమాట అట్లా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో క్రీడా సంబరాలు అంబరన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురంలోని RRBHR హైస్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 కాకినాడ జిల్లా నియోజకవర్గ స్థాయి ఎంపికల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా వేడుకలకు 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మీ రమణరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు శారీరక, మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో ముఖ్యమన్నారు. శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు నాయకత్వ లక్షణాలు అలవడడానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా వారి ప్రతిభను వెలికితీసేందుకు అమరావతి ఛాంపియన్షిప్ 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జా కుమార్, స్టేట్ డైరెక్టర్లు, సెట్టిబిలజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకి జగదీష్, RRBHR హైస్కూల్ ప్రిన్సిపల్, జనసేన పార్టీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. అది
పెర్ఫార్మెన్స్ బేస్ చేసి తల్లిదండ్రులు మన బ్యాంక్ మెహద్ గారు వాళ్ళు ఇంకా అంత ధైర్యం చేసి లిక్కర్ కాంపౌండ్ కొనాలంటే 20,000 కూడా గవర్నమెంట్ సెక్టర్ అయితే 10,000 ఉంటుంది సార్. 10,000 ఉంటుంది. ఈ బొమ్మ వచ్చి మీరు ఉంటాయి 2 లక్షలు 3 లక్షలు 2 లక్షలు సార్. ఇండియన్ బొమ్మ అనేది అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పట్టణ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే జరుగుతుందండి. దేని గురించి అంటే మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో 3 సార్లు స్వర్ణ పథకాలు సాధించిన హాకీ దిగ్గజం శ్రీ మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి ఇవాళ. ఆయన జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామండి. దానిలో భాగంగానే మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈరోజు మనకి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయండి అమరావతి 2026కి. దాన్ని పురస్కరించుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు మన కూటమి ప్రభుత్వంలో క్రీడలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా పిల్లలందరూ బాగా చదువుకోవాలి, క్రీడల్లో కూడా వాళ్ళు ముందంజలో ఉండాలి, మన రాష్ట్రానికి దేశానికి వాళ్ళు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి చాలా చోట్ల ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందండి. మీరందరూ స్పోర్ట్స్ ఆడతారా? నిజంగా మరి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండాలి? అందరూ చాలా నీరసంగా ఉన్నారు. మన పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి? ఓకే, టిఫిన్స్ తిన్నారన్నమాట. అయితే మీ తల్లిదండ్రులకి అలానే మన పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. తల్లి తండ్రి లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో 48 మందిని గుర్తించి వాళ్ళందరికీ కూడా తనకి ఎమ్మెల్యేగా వచ్చే జీతం ఏదైతే ఉందో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇస్తున్నారు. అంటే పిల్లలకి నేనున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లంకా జార్జ్. నేను పిఠాపురం కాన్స్టిట్యున్సీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ని. అమరావతి ఛాంపియన్షిప్లో భాగంగా మరి నియోజకవర్గ స్థాయి ఎంపికలు సుమారు 13 క్రీడాంశాల్లో ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం కూడా పిఠాపురంలో ఘనంగా నిర్వహించి జిల్లా స్థాయి పోటీలకి పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుండి 12 టీంలు పంపడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉదయం ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా అయ్యింది. ఇప్పుడు 12 క్రీడాంశాలు అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్బాలు, బ్యాడ్మింటన్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి క్రీడాంశాల్లో ఈ రోజుని ఇక్కడ ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారు 100 మంది టెక్నికల్ అఫీషియల్స్, పీడీలు, కోచెస్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. 450 మంది విద్యార్థులు అవనివ్వండి, యువజనులు అవనివ్వండి ఇక్కడ రావడం జరిగింది ఈ పోటీలో పాల్గొనడానికి. అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ ఈ కేటగిరీలో ఈ 12 క్రీడాంశాల్లో కూడా ఎంపికలు ఈరోజు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారులు కూడా ఇక్కడ ప్రభుత్వం వారు ఉచిత భోజన ఏర్పాట్లు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ క్రీడలకు సంబంధించినటువంటి నిధులు కూడా ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి 5,000 రూపాయలు మనకి నిధులు కేటాయిస్తే మేము సుమారు 20,000 రూపాయల పైనే ఈ పోటీలు నిర్వహించడానికి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఘనంగా నిర్వహించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే పిఠాపురం పట్టణంలోని 24, 29వ వార్డులలో
నూతన కాలువల నిర్మాణ పనులను జనసేన నాయకులు ఘనంగా ప్రారంభించారు. పీఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ చిక్కాల వరలక్ష్మీ రమణరావు ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 24వ వార్డులో 4,60,000 అంచనాతో చేపట్టనున్న కాలువ నిర్మాణ పనులను వార్డు ఇన్ఛార్జ్ దాసరి నాగలక్ష్మి అధ్యక్షతన ప్రారంభించారు. 29వ వార్డులో 4,60,000 నిధులతో మంజూరైన డ్రైనేజీ పనులను వార్డు ఇన్ఛార్జ్ మాదాల రమేష్ పర్యవేక్షణలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ పీఠాపురాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు ఈ డ్రైనేజీల నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి దత్తు, గుండు వీరభద్రరావు, సారిపల్లి రాము, ఈగల మణికంఠ, దాసరి లోవకుమార్, పడాల లోవ, వనం వీరబాబు, సురవరపు సత్యరాజు, పావని, భవానీలతో పాటు ఆయా వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ కమిటీ సభ్యులు, వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. మాకు ఇక్కడ 24వ వార్డు మంచినీళ్ళ దగ్గర గత కొంతకాలంగా డ్రైన్ లేదని మేము కళ్యాణ్ గారికి విన్నపం పెట్టుకోగానే మా టౌన్ ఇన్ఛార్జి ఒక లెటర్ పెట్టగానే టౌన్ ఇన్ఛార్జి గారు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇది డ్రైన్ వచ్చి 100 మీటర్ల పొడవు, కాస్ట్ వచ్చి 4,90,000 అండి. అందుకని మన టౌన్ ఇన్ఛార్జి గారికి అలాగే మన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. సమయంలోనే వాగ్దానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే పిఠాపురంలో ఉన్న ఎన్నో దేవాలయాలకి 20 కోట్ల రూపాయల వరకు నిధులని శాంక్షన్ చేయడం జరిగిందండి. దాని తర్వాత పిఠాపురం సుందరీకరణ పనుల్లో భాగంగా పిఠాపురంలో రోడ్లు, డ్రైన్లు వీటన్నిటికి కూడా ఇంచుమించుగా ఒక 30 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక్క డ్రైన్లకి 5 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగానే ప్రతి వార్డులో కూడా డ్రైన్లు, రోడ్లు అన్నవి వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు పిఠాపురం 24వ వార్డులో మనకి ఇక్కడ ఒక డ్రైన్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దానికి ఇంచుమించుగా మనకి 4,90,000 వరకు శాంక్షన్ జరిగింది. 100 మీటర్ల డ్రైన్ ఇక్కడ వేస్తున్నారు. ఈ డ్రైన్ పనులు పర్యవేక్షించడానికి వార్డు ఇన్ఛార్జీలతో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మనకి డ్రైన్లు సరిగ్గా ఉంటేనే పిఠాపురంలో శానిటేషన్ అన్నది సరిగ్గా ఉంటుందండి. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోతే వచ్చింది వర్షాకాలం కాబట్టి ఇక్కడ దోమలు అవి పెరిగి సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ లేకుండా చూడడానికి ముందు ఇంపార్టెన్స్ డ్రైన్లకి ఇమ్మని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు ఆదేశించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే డ్రైన్ల పనులు చాలా త్వరితగిన ఇక్కడ అధికారులందరూ చేస్తున్నారండి. వాటిని వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి వార్డులో కూడా దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది. మనకి ఈ అవకాశాన్ని పిఠాపురం అభివృద్ధిలో మనల్ని కూడా భాగస్వాములుగా చేసిన మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ 24వ వార్డుతో పాటు 29వ వార్డులో ఉన్న డ్రైన్ కూడా ఇవాళ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడికి కూడా మేము వెళ్ళాము. అక్కడ ఇంచుమించు 210 మీటర్ల డ్రైన్ వేస్తున్నారు. అది కూడా 4,60,000 శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేయండి. ఈ వార్డులో ఆ వార్డు అని కాదండి, ప్రతి వార్డులో కూడా డ్రైన్ నిర్మాణం అన్నది త్వరితగిన వాళ్ళు వర్కులు కంప్లీట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అనండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని దుప్పులంక ఎస్సీ గ్రామ ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో కుళాయి నీళ్లు రాకపోతే తమ గ్రామానికి ఉన్న ఏకైక చెరువే ఆధారమని, అయితే ఆ చెరువు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని మంచినీటి చెరువును ఆనుకుని కొందరు అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ అక్రమ ఆక్వా సాగును నిషేధించాలని కోరుతూ గతంలో కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో సరిగ్గా పరిశీలించకుండానే వెళ్లిపోయారంటూ బాధితులు ఆరోపించారు. గ్రామంలోని సుమారు 50 కుటుంబాలకు చెందిన ప్రజలు పశువుల త్రాగునీటి అవసరాలకు, బట్టలు ఉతికేందుకు కుళాయి నీరు రానప్పుడు ఈ చెరువు నీటిపైనే పూర్తిగా ఆధారపడుతున్నామన్నారు. మంచినీటి చెరువును ఆనుకుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులు చెరువులోకి వచ్చే సహజ మంచినీటి మార్గాలను మూసేశారన్నారు. దీనివలన ఉప్పు నీరు ఊరి
చెరువు నీరంతా పూర్తిగా కలుషితమై వాడుకునేందుకు వీలు లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దుబ్బలంక ఎస్సీ గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న రొయ్యల చెరువుల చలనాన్ని నిరోధించాలని, మంచినీటి చెరువును పూర్తిగా ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిడి రఘు, బెల్లం అప్పారావు, బొంతు ముత్యాలరావు, గుడి శ్రీను, కాశీ సత్యనారాయణ, బొంతు బులిధనరాజు, నేరేడుమిల్లి శ్రీనివాసరావు, సాధనాల శివ, కాశీ ధనకాసులు, పినిపే కృష్ణమూర్తి, కాశీ రమేష్, చీకురుమల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, ఐపోలవరం మండలం, టీకొత్తపల్లి పంచాయతీ, దుప్పలంక గ్రామం అండి. మాది ఎస్సీ కాలనీ అండి. ఇక్కడ కాలనీ అయితే ఇంచుమించు 50 గృహాలు ఉన్నాయండి. ఇక్కడ దాని ఆనుకొని మంచి చెరువు ఉందండి. మంచి చెరువు ఆనుకునే మన రైలు చెరువు తవ్వారండి. ఆ రైలు చెరువు ఎప్పుడంటే ఒక 20 సంవత్సరాలు తవ్వారండి. అప్పుడు సార్ కంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ మేము. మా గ్రామస్తులు కలిసి రాక వదిలేమండి దాన్ని. అప్పటి నుంచే మంచి చెరువు పాడైపోయిందండి. దాన్ని ఎవరు పట్టించుకోవడం వదిలేమండి. మాకు కొలగ రాకపోతే మా వాడుకడానికి నీళ్ళు లేవండి. చుట్టుపక్కల అంతా ఉప్పు నీరే ఉందండి. పక్కన ఊటకాలం ఉప్పు నీరండి. పక్కన పంట కాలం కూడా ఉప్పు నీరు వచ్చేస్తుందండి. దానివల్ల మేము ఏం చేయాలి, మనం ఏంటంటే సోమవారం యూనివర్సిటీకి ఇచ్చామండి. వాళ్ళు వచ్చారు, ఆ రైలు చెరువు వాళ్ళని పిలిచారండి. వాళ్ళు అది పర్మిషన్లు ఉన్నాయి, మాకు ఎప్పుడు తెచ్చుకున్న పర్మిషన్లు అన్నారు. చెరువు అయితే వాటలేదని మేము వదిలేసామన్నారు. దానికి చెరువు అయితే ఓటపోతే కూడా లేదండి. వాళ్ళు రావడం వల్ల ఓటపోతే తవ్వారండి. అదే సగమే తవ్వారు, పైపైన తవ్వారు. తవ్వేసండి ఆ మంచి చెరువుకి వచ్చి బోధిని అడ్డేస్తారండి. మా గ్రామానికి వచ్చేది మేము ఆ చెరువు తప్ప మాకు ఏమీ ఆధారం లేదండి. ఇక్కడ దానివల్ల అయితే మాకు చాలా ఇబ్బంది అండి. మనుషులకు ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యం పాడైపోతుంది. పశువులకు నీళ్ళు లేదండి. దేనికి నీళ్ళు, మాకు వాటర్ అంటే కొల రాకపోతే వాటర్ లేదండి దుప్పలంకనకి. దానివల్ల మేము కంప్లైంట్ ఇచ్చామండి. మీరు అధికారులు ఒకసారి చర్య తీసుకుంటారని నేను కోరుచున్నానండి. నా పేరు శివశంకర్, డాక్టర్ గారు అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐపోలవరం మండలం, టీ కొత్తపల్లి శివారు, దుప్పలంక గ్రామస్తులు మేము. మాకు వాటర్ తాగాలన్నా ఒక్కొక్క నీళ్ళ ట్యాంక్ తప్ప వేరే దారి లేదు. మాకున్న ఒక చెరువును కూడా ఆక్వా రైతులు దాన్ని పాడు చేయడం జరుగుతుంది. అలాగే మాకు నీరు రాకుండా దాన్ని ఆపడం జరుగుతుంది. రీసెంట్గా మా గ్రీవెన్స్లో మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాన్ని వెరిఫికేషన్ చేశారు, కానీ దానికి ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ ఏంటంటే వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి మాకు ఏమీ చెప్పలేదు. ఆక్వా రైతేమో మాది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఆ చెరువు మాకు ఒకటే ఆధారం. దానివల్ల మాకు బట్టలు ఉతుక్కోవాలన్నా, నెక్స్ట్ వాడుకోవాలన్నా, గేదెలకి నీళ్లు పెట్టుకోవాలన్నా, దేనికైనా అదే ఆధారం. మాకు కుల రాకపోతే మాకు అదే ఆధారం. ముఖ్యంగా ఈ ఎస్సీ కాలనీలో ఈ అభివృద్ధి అనేది కూడా మాకు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. సుమారు 50 గ్రామాలు ఉన్నాయి. ఇందులో అందరూ అష్టవ్యస్తాలు పడుతున్నారు. కాబట్టి దీనిపై చర్య తీసుకుని వెంటనే దీన్ని స్పందించాలని మేము కోరుతున్నాం. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.